హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు కేసం అఫిషియల్. అండ్ ఈరోజు పరోటా అండ్ చికెన్ చేస్తున్నాను. పరోటా ఇప్పుడు తినాలో బయట వెళ్ళి తింటారు వీళ్ళు, అందుకే ఈరోజు పరోటా అండ్ చికెన్ చేస్తున్నాను. ఇక్కడ పరోటా వచ్చి 125 రూపీస్, అదే మా ఊళ్ళో అయితే 60-70 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ దీని కాంబినేషన్ చికెన్ అయితే తెచ్చేసాను. అయితే ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలి, నా స్టైల్ ఎలా చేస్తాను నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూడండి, ఫన్ ఉంటుంది. మధ్యలో మా కిట్టు, సాయి అండ్ మామ అయితే వస్తాడు. ఆనియన్స్ కట్ చేసాను, పచ్చిమిర్చి కట్ చేసాను, చికెన్ కూడా వాష్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే కడాయి తీసుకుందాం. కడాయి తీసుకొని ఫస్ట్ చికెన్ ఫాస్ట్గా చేస్తే పరోటా అవుతుంది. ఇంట్లో ఆయిల్ పోద్దాం. ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనము బిర్యానీ సామాన్ కొంచెం తీసుకుందాం టేస్ట్కి కొంచెం బిర్యానీ సామాను, ఆకు, చెక్క. నేను ఎక్కువ ఏం వేయను, కొంచెం టేస్ట్కి వరకే. ఒక లవంగా అండ్ పువ్వుది తీసుకున్నా, ఇవి చాలు. అండ్ కొంచెం ఆవాలు, కొంతమంది ఆవాలు వేస్తారు, కొంతమంది ఆవాలు వేయరు. నేను ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను. హీట్ అయితే అయ్యింది. ఇప్పుడైతే ఇదైతే వేసేస్తున్నాను. ఇదైతే మన ఆంధ్ర స్టైలు. ఆయిల్ కొంచెం తక్కువ అయింది, అందుకే ఆయిల్ వేసుకుంటున్నాను. చికెన్లో ఆయిల్ ఎక్కువ ఉంటే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. ఇవన్నీ అయితే వేసాను. మనము ఆనియన్స్ చెప్పాను కదా, పెద్ద సైజ్ తీసుకున్న ఆనియన్స్. పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేస్తాను. ఎక్కువ పచ్చిమిర్చి ఉండాలి. అన్నీ అయితే వేసుకునేసాను. అసలు దీంట్లో టమోటా నేనైతే వేసుకోను. ఇది బ్రౌన్గా వచ్చేంత వరకు ఇప్పుడు మనం మసాలా అయితే చూసుకుందాం. ఇప్పుడు కరివేపాకు దీంట్లో కొంచెం వేద్దాము. ఇప్పుడు దీని అయితే వాష్ చేసుకుంటున్నా. మధ్యలో అయితే ఇలాగ వేసుకోవాలి. చికెన్ 50% కుక్ అయిన తర్వాత కూడా వేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ బాగా వస్తుంది. అయితే ఇది బ్రౌన్గా వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. కేజీ చికెన్కి పెద్ద ఎర్రగడ్డ అయితే సరిపోతుంది. అయితే అయిపోయింది. అల్లం పేస్ట్ అయిపోయింది. ఎక్కువ అల్లం పేస్ట్ వేస్తాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేస్తాను. దీంట్లో నేను పసుపు, ఉప్పు వేసి పెట్టుకుంటాను. అల్లం పేస్ట్ స్మెల్ పోయేదాకా అయితే మనమైతే వేయించుకున్నాము. ఇప్పుడు దీన్ని చికెన్ అయితే వేసేస్తున్నా. కడిగి పెట్టి చికెన్ అయితే వేసుకుంటున్నా. కేజీ చికెన్ కదా, అయితే వేసేస్తున్నా. చికెన్ అయితే వేసేసాను. తర్వాత ఫస్ట్ కలుపుకుందాము, ఎందుకంటే కింద మసాలా ఉంది కదా, అదే చికెన్ ఆనియన్స్ అవునాయి, పచ్చిమిర్చి, ఆయిల్, బిర్యానీ సామాన్ అయితే వేసాను కాబట్టి కొంచెం కలుపుకుందాము. పసుపు వేసేసాను. ఇప్పుడైతే నేను కల్లుప్పు వేస్తున్నాను. ఉప్పు తక్కువ అయితే సాల్ట్ వేసుకుంటాను. ఇట్లా కల్లుప్పు వేసి అయితే ఇప్పుడైతే మనము 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. తర్వాత వాటర్ పోసుకుందాం, ఎందుకంటే అది అన్నీ పట్టాలి కదా, మసాలా అన్నీ వేసాం కదా. అంతలేకే మనము మసాలా అయితే పెట్టుకుందాం. దీనికి అల్లం పేస్ట్ ఆల్రెడీ వేసాను. గరం మసాలా,
కొంచెం కొంచెం వేసుకుందాము. గరం మసాలా నేను అన్నీ దీంతోనే వేసుకుంటే మంచిగా పడుతుంది. ఈ చికెన్ మసాలా, పసుపు ఆల్రెడీ వేసాము, ఉప్పు వేసాము, సరిపోకపోతే వేసుకుందాము. ధనియాల పొడి, నేను ఇప్పుడు ధనియాల పొడి వాడతాను. కారం 1.5 వేసుకుందాము, చూసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను కదా, ఎక్కువ వేస్తే తినరు. అయితే ఇది అయిపోయింది. ఇది ధనియాలు, మిరపకాయలు కొంచెం పౌడర్ అయితే చేసింది మా అవ్వ. ఏదైతే కొంచెం వేస్తున్నాను ఫ్లేవర్ కోసము. అయితే ఇప్పుడైతే మనము చూసినా కదా, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కారం తక్కువే తీసుకున్నా ఎందుకంటే పచ్చిమిర్చి చేశాను. ఇది మా అత్తమ్మ ధనియాలు కారం, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవైతే పొడిగొట్టింది. నేనైతే ఇది వేసుకున్నాను. అయితే ఇది వేసుకుందాం. ఇప్పుడు ఇదైతే 125 రూపీస్ అంటే ఇది. చిన్న టమాటా అయితే తీసుకొని వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. వాటర్ కావాలి కదా, అయితే బాగా కలుపుకుందాము. ఇప్పుడు చికెన్ కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. ముక్క చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము బాగా కలుపుకొని మసాలా వేసుకుందాము. నేను క్రియేట్ చేశాను. దీనిలో కొంచెము ఉప్పు వేసాను, ఎంత వేసినా అని. ఇదంతా వేసేస్తున్నాను, సరిపోతుంది. నాన్న కాండ్రి నిమ్మకాయ పెట్టుకుందాం. అయితే ఇప్పుడైతే మనం బాగా కలుపుకుందాం. గ్రేవీ రావాలి కాబట్టి మొత్తం మసాలా వేసాను. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు హైలో పెట్టాము, ఇప్పుడు సిమ్లో పెడుతున్నాము. 5 మినిట్స్ పెట్టుకొని మీరు 2 వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగా వస్తుంది, ఇప్పుడే ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలా కానీ. వీటికి కొంచెం ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే దీన్ని సిమ్లో పెట్టుకునేసి, ఆల్రెడీ సిమ్లోనే పెట్టుకున్నాను. వేద్దాము. అయిపోయింది. ఇదైతే నా వల్ల కాలేదని మా బాగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు కదా ఉండేదే అంతలేదు, దాని మీద ఒకటి వేసేది. ఆయిల్ కొంచెం, ఇది సరిపోదు గైస్. ఇప్పుడు మాకు 10 పీసెస్ అంట, మన మీద రాసుకున్నారు. అయితే ఇది దీని ఇది కాలింది కాలం కడుపు నొప్పి వస్తుంది. 2 వేస్తారా? అట్లున్నది. దాని మీద ఇంకోటి వెయ్యి, కాలుతూ ఉంటుంది. గ్యాస్ వేస్ట్, ఇప్పుడే గ్యాస్ లేవు. అమ్మ ప్లేట్ ఇరిగిపోతుంది. కాలిపోయింది, బాగా కాలుతుంది అయ్యా. ఏంది అది? పరోటా, తమిళనాడు స్టైల్ పరోటా. ఇప్పుడే నేను ఆంధ్ర అని చెప్పానా? కిట్టు కూడా చెప్తున్నాడు చికెన్. కిట్టు నేను తింటాం కదా, కిట్టుకి లెగ్ పీస్, గ్రేవీ కొంచెం చాలు. అయితే ఇది క్లోజ్ చేద్దాం, చూద్దాం. జెన్యున్ చెప్తున్నా, సూపర్గా ఉంది.